స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 24. ఈ రోజు మనము చూడబోయే ప్యాటర్న్స్ వచ్చేసి రేజింగ్ వెజ్ ప్యాటర్న్, ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్. ఈ రెండు ప్యాటర్న్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అండి. ఇవి ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. ముందుగా రేజింగ్ వెజ్ ప్యాటర్న్ అంటే బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అండి. ఇది ఎక్కువగా అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ మధ్యలో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బయర్స్ సెల్లర్స్ వస్తారో తెలుసుకుందాం. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ వలన ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ అనేది జరుగుతుంది. కన్సోలేషన్ అనేది ఈ జోన్ లో అనేది జరుగుతుంది. ఇక్కడ పైన స్వింగ్స్, కింద స్వింగ్స్ అనేవి మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాం. ట్రెండ్ లైన్ అనేది కన్సోలేషన్ అవ్వడం మనం చూస్తున్నాం అనమాట. ఇందులో ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ అనేది బ్రేక్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు బయ్యర్స్ వస్తారు. ఈ స్వింగ్ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ బయ్యర్స్ వస్తారు. ఈ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువగా వస్తారు అనమాట. అందుకే ఇది ఏం చేస్తుంది అంటే ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ చేసి మనకు సెల్లింగ్ అనేది యూజ్ సెల్లింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యలో ఎక్కడైతే కన్సోలేషన్ అవుతుందో ఈ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనకు బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది వస్తారని అర్థం. అందుకే ఇక్కడ మనకు ఈ సెటప్ అనేది సెల్లింగ్ సైడ్ అనేది వెళ్తుంది. ఇది కంటిన్యూస్ గా వెళ్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఈ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి బయింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ బయింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు కంటిన్యూ అనేది అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి అనమాట. అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉండొచ్చు, ఇంకా ఏదైనా న్యూస్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాన్ని బట్టి ఇది పర్ఫార్మ్ అనేది చేస్తుంది అనమాట. ఈ కన్సోలేషన్ మధ్యలో బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. ఈ బయ్యర్స్ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ బ్రేక్ చేసేసింది అనమాట. మార్కెట్ అనేది స్టాప్ లాసెస్ అనేటివి తినేసింది. ఈ బయ్యర్స్, ఈ పైన ఉన్న బయ్యర్స్ ఉన్న వాళ్ళందరివి స్టాప్ లాసెస్ అనేది తినేసింది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.